మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. తెస్సలోనిక 2వ పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు 17వ వచనములోని మాట మనం చదువుకొని ధ్యానం చేద్దాం. అందులోని మాట ఏమిటంటే ఇలాగుంది: ప్రతి సత్కార్యమందు మిమ్మును స్థిరపరచునుగాక అనే మాట. ప్రతి సత్కార్యమందు మిమ్మును స్థిరపరచునుగాక. దేవుడు స్థిరపరిచేటువంటి వాడు. స్థిరత, అస్థిరత, అవునా? శ్రమలలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో స్థిరంగా నిలబడాలి. పుట్టింది మొదలుకొని మరణం వరకు. స్థిరత అనేది ఎంతైనా అవసరం. ఎక్కడ పుట్టినావో అక్కడ, ఎక్కడ రక్షించబడ్డావో అక్కడ, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా స్థిరపరిచేవాడు దేవుడు. అదే కోణములో మనగుడుక ఓదార్పు లేదా మనగుడుక ఓపిక అనేది అవసరం. అందుకోసమే సంగతిని జ్ఞాపకం చేస్తూ పౌలు ప్రతి సత్కార్యమందును మిమ్మును స్థిరపరచును దేవుడు. ప్రతి సత్కార్యమందు కూడా మిమ్మును స్థిరపరచు. దీని ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించగా, దేవుని వాక్యమైన బైబిల్ మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉంది. 15 నుంచి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమైనట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి అని ఉంది. స్థిరపడి అని ఉంది. మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమున్నట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ప్రేమ యందు వేరుపారి. ఒక చెట్టు ఎదగాలంటే వేర్లు పారుకోవాలి. ఒక చెట్టు ఎదగాలంటే వేరుగుడుక లోపటికి అది చొచ్చుకొని పోవాలి. వేరు ఎంత లోతుకు పోతుందో చెట్టు అంత ఎదుగుతూ ఉంది. కొన్ని చెట్ల వేర్లు పైనే ఉంటాయి, అవునా? సపోజ్గా టెంకాయ చెట్టు చాలా పెద్దది, చాలా పొడుగు పెరుగుతుంది, కానీ దాని వేర్లన్నీ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటాయి. కొన్ని చెట్ల వేర్లు నీళ్ళ తేమ ఎక్కడుంటుందో అంతవరకు అది దిగిపోతూ ఉంది. అదే కోణంలో విశ్వాసులైన మనము ప్రేమలో ఏం కావాలంట? ప్రేమలో వేరుపారి అన్నాడు. ప్రేమయందు వేరుపారి స్థిరపడి, ప్రేమయందు వేరుపాడి స్థిరపడి. ఎప్పుడైతే స్థిరపడతామో అప్పుడు ఏం జరుగుతుందంటే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు అన్నాడు. వెడల్పు, పొడుగు, అవునా?
లోతు ఎత్తు గ్రహించుకోవడానికి ఏది అంటే ప్రేమయందు వేరుపడిన వాడు మాత్రమే దీన్ని గ్రహించగలుగుతాడు. ప్రేమయందు వేరు పడని వాడు దీన్ని ఏమాత్రం కూడా గ్రహించలేడు అనేది మనకు అర్థమవుతుంది. అందును బట్టి మనమందరం కూడా స్థిరపరచబడాలి అనేది పౌలు యొక్క కోరిక. ఇంకా ఇట్లా అన్నాడు పౌలే 6వ అధ్యాయం 10వ వచనం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అన్నాడు. ఏమంటున్నాడు పౌలు? ఏమన్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అంట, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఒకటి స్థిరపడుట, రెండవది బలవంతులమై ఉండాలి. ఎప్పుడు బలం వస్తుంది మనకు? ఒకవేళ ఇట్లా చెప్పుకుందాం, మన కుమారుణ్ణి వేరొకడు కొడుతూ ఉంటే అక్కడ మనం లేనప్పుడు తాను అతనికి లొంగిపోతాడు, దెబ్బలకు మరి ఓర్చుకుంటాడు. ఎప్పుడైతే తండ్రి కనిపించినాడో అప్పుడు ఎక్కడ లేని బలము కుమారునికి వస్తుంది. ఇక్కడ చూసుకుందాం రా అంటాడు. అవునా? ఎందుకని? తండ్రి కనిపించినాడు, తండ్రి తనకు సపోర్ట్గా ఉన్నాడు కాబట్టి వెంటనే కొండంత బలం వచ్చి శత్రువునైనా ఇక ఓడించడానికి సిద్ధపడతాడు. అదే కోణంలో పరలోకమందున్న మన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు? అవునా? మనకు విరోధేవుడు. అందుకోసమే వాక్యం చెబుతున్నట్టుగా గుర్తుపెట్టుకుందాం, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులమై ఉండాలి. వచనం 11లో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోండి. మనం శక్తివంతులం కావాలంటే ఏం చేయాలంటే మనము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అనగా వాక్యం అనే ఈ బైబిల్ను మనము ధరించుకోవాలి. అనగా వాక్యాన్ని మనం తీసుకుంటే శత్రువు అయినా మనం ఏం చేస్తాం? ఓడించగలుగుతాం. వాక్యము లేనివాడు, దేవుడు లేనివాడు ఓడిపోతాడు. వాక్యము ఉన్నవాడు, దేవుడు ఉన్నవాడు ఏమాత్రం కూడా ఓడిపోడు, అతడు బలవంతుడవుతాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరికి ఒక మాట చూడండి, కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం మనము చూడగా దేవుని వాక్యం చెబుతుంది. 9 నుంచి కలిసి ఉన్నాయి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువరగొటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అన్నాడు. ఎన్ని ఉన్నాయో చూడండి. ఈ వచనాల్లో మనం గమనించగా
వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక అన్నాడు. పౌలు ప్రార్థించువాడు, ఎక్కువగా ప్రార్థనలో ఉండేవాడు. సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల నిమిత్తమై ప్రార్థన చేసేవాడు. రెండవది, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారును అన్నాడు. జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం. మీకు జ్ఞానం అవసరం, మీకు వివేకం అవసరం. అది కూడా ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై, దేవుని పిల్లలు దేవుని చిత్తాన్ని సంపూర్ణం గ్రహించువారై ఉండాలి. గ్రహించువారై ఉండాలి. ప్రతి సత్కార్యములో సఫలులు అగుచ్చు అన్నాడు. ప్రతి సత్కార్యములో సఫలులు కావాలి అంటే, సత్కార్యములు అనగా మంచి కార్యములలో మీరు సఫలులు కావాలి, ఓడిపోకూడదు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్నాడు. ఏ విషయంలో? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొందండి. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టొచ్చు అన్నాడు. అన్ని విషయాలు మనం ఏం చేయాలా? ప్రభువును మనము సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఆయనకు తగినట్లుగా నడుచుకున్న వలననియు అన్నాడు. అయితే దేవుని పిల్లలు ఆయనకు తగినట్టుగా, ఆయన ఎలా జీవించాడో అలా మనము జీవించాలి. ఆయనకు తగినట్టుగా, ఆయనకు నచ్చినట్టుగా మనం నడుచుకోవాలి, కానీ మనకు నచ్చినట్టుగా కాదు. అది దాని అర్థం. ఇంకేమన్నాడు? ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనయు అన్నాడు. సంపూర్ణమైన బలముతో మనం బలపరచబడాలి. ఆత్మీయ జీవితంలో బలపరచబడాలి, ఆత్మీయతలో బలపరచబడాలి, వాక్యములో బలపరచబడాలి, అభివృద్ధి పొందేవారుగా ఉండాలి అనే మాట కనిపిస్తుంది. తర్వాత, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారగుటకు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలననియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని అన్నాడు. మనలను, అవునా? మనలను అంటే మిమ్మును అని అర్థం. మిమ్మును పాత్రులుగా చేసిన తండ్రికి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారమగుటకు పాత్రులుగా చేసిన తండ్రికి. ఎంత గొప్ప మాట చూడండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలువారుగా చేశాడంట. పాలువారుగా చేశాడు. దేవుని పరిశుద్ధులతో, తేజ సంబంధమైన దేవుని పరిశుద్ధులతో, పర సంబంధమైన వారితో, ప్రభువుని ఎరిగిన పరిశుద్ధులతో మనం పాలువారమా? మనం తగిన వారమేనా? మనలో ఆ యోగ్యత ఉందా? అర్హత ఉందా? లేదు. కానీ దేవుడు అలాగ చేశాడు. దేవుడు అలా చేశాడు కాబట్టి మనమేం చేయాలంటే ప్రభువును మనము స్తుతించాలా అని రాయబడింది. మనమేంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని అన్నాడు. మనం దేవుని స్తుతించాలి అంతే. ఎంత గొప్ప భాగ్యం! ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేని ధన్యత ఆయన అభాగ్యులమైన మనకు దయచేశాడు. మట్టి పురుగులమైన మనకు దయచేశాడు. ఎందుకు పనికిరాని మనల్ని తేజో సంబంధులైన పరిశుద్ధులతో పాలువారు కావడానికి ఆయన మనకు సహాయం చేశాడు. ఇంతకంటే మించిన భాగ్యం ఏముంది? అవునా? ఏ యోగ్యత లేని, అర్హత లేని, ఎన్నిక లేని మట్టి పాత్రులమైన మనల్ని దేవుడు అందరూ వాడుకునే పాత్రగా, దేవుడు వాడుకునే పాత్రగా ఆయన మనల్ని చేశాడు. మనల్ని పారవేయక, మనల్ని విసిరివేయక దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి
దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడుతున్నాం. అంత మాత్రం కాకుండా దేవుడు స్థిరపరచువాడు, దేవుడు ఆదరించువాడు, దేవుడు తనతో తన రాజ్యములో ఉంచుకునేవాడు. అలాంటి ప్రభు ఈ మాటల చేత మనలందరినీ స్థిరపరిచి బలపరచును కాక. ఆ దేవదేవుడు మనల్ని ప్రేమించి మన కోసమై తను తాను అప్పగించుకున్నట్టుగా మనం చూస్తాం. మన స్థానము తాను తీసుకొని మన పాప పత్రాన్ని చింపివేశాడు, శిలువలో కొట్టివేశాడు. తానే ప్రాణం పెట్టి సమాధ్యపడి తిరిగి లేచినాడు. ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము మంచి సత్కార్యాలు చేస్తూ, మంచి కార్యాలు చేస్తూ స్థిరపరచబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుచు ఉన్నాం. నీ వాక్యము చేత ఎందరూ ఆదరించబడ్డారు, వారినందరినీ పేరు పేరున దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, కాపాడి జ్ఞాపకం చేసుకోండి. దినదాసుని కూడా దీవించి బలపరచుమని, మీరే వాడుకోమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి, అడిగి, స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.